హే బచ్చే లోగ్, కప్పు గెలిస్తే మన కేఫ్లో నెల రోజులు చాయ్ బిస్కెట్ ఫ్రీ. మైకి భాయ్ బిస్కెట్ నాకా? छोड़ दे बे, బాగా ఆడు. థ్యాంక్ యూ భయ్యా. కప్పు గెలవాలి, డైలీ చాయ్కి రావాలి భాయ్. బాయ్ బాయ్స్. బాయ్. నేను చెప్పానుగా మీరు గెలుస్తారని. నువ్వు మా లక్కీ చామ్లా ఉన్నావే. ప్రతి మ్యాచ్కి వచ్చేనా? అన్ని మ్యాచ్లకు వస్తే బోర్ కొట్టదా? మ్యాచ్లు చూడడానికి వస్తానని ఎవరన్నారు? మొదటి రౌండ్ ని కూడా దాటలేకపోతుంది. కానీ ఈ సంవత్సరం 3వ రౌండ్ ని కూడా దాటిన ఈ స్కూల్ పెద్ద పెద్ద టీంలని సైతం భయపెట్టే క్రమశిక్షణను, పట్టుదలను సొంతం చేసుకుంది. మరి ఈ నూతనోత్తేజం వెనకాల ఉన్న రహస్యం ఏమిటి? బాయ్స్, క్రికెట్ లో మనం గెలిస్తే మన యుద్ధంలో కేవలం సగం గెలిచినట్టే. మీరందరూ చదువులో కూడా ఎక్సలెన్స్ చూపించాలి. అండ్ జస్ట్ లైక్ ఇన్ క్రికెట్ వి షుడ్ ఎంజాయ్ ఇట్ సర్. ఎగ్జాక్ట్లీ. ఇంకెక్కడైనా ట్యూషన్ చేయించుకుంటున్నావా? లేదు సార్. Who can solve this problem? Varun? ఏంటి మైకి మీ సబ్జెక్ట్ లో అద్దరగొట్టాడంట? ఆటలాడితే తెలివేలా పెరుగుతున్నానుగా. బాగా బుద్ధి చెప్పాడు. మైకి లాంటి మామూలు స్టూడెంట్ ని ఓ మంచి స్టూడెంట్ గా మార్చడంలో నాకు కలిగిన ఆనందం లక్షలు పెట్టినా రాదు. మీకే థ్యాంక్స్ చెప్పాలి. మొదలైంది. చదువులను వ్యాపారంగా చేసి స్కూల్ గ్రౌండ్లను రియల్ ఎస్టేట్ ప్రాపర్టీగా భావించి భక్షించే భూబకాసురులకి, అలాగే పిల్లల సమగ్రమైన ఎదుగుదలకి కేవలం చదువు మాత్రమే కాదు, ఆటా పాటా కూడా ఎంతో అవసరమని భావించే 2 ఆలోచనల మధ్య జరిగే ఈ యుద్ధంలో గెలుపు ఎవరిది అన్నది మరో 4 రోజుల్లో తేలిపోతుంది. అయిపోయింది, సర్వనాశనం. నెత్తి మీద నయ్యా పైసా పెట్టిన వాల్యూ లేదనుకున్న టీం ని ఫైనల్ తెచ్చేశాడు రాక్షసుడు. ఇప్పుడు ఆ సంపత్ గడి క్రికెట్ లో నిజంగానే అంత పోటుగాడైతే పైకి దురాలదా? మనల్ని కిందకి లాగడానికి. మన స్కూల్ రికార్డ్స్ ప్రకారం 1994 క్రికెట్ టీం కెప్టెన్ అని ఉంది. తర్వాత ఎందుకు మానేశాడా అని నాకేం తెలుసు సార్. మీరు ఇలా వాడి మీద రీసెర్చ్ చేస్తూ ఉండండి. వాడేమో ఏడాదికి ఒక కప్పు గెలిచి మన చేతుల్లో పెడుతూ ఉంటాడు. ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేయండి సార్, లేకపోతే నా ఈ ఉద్యోగము, వైస్ ప్రిన్సిపాల్ పోస్టు కర్మ కర్మ. జానమియా? జీ సాబ్. మీరు స్కూల్ కి ఎప్పుడు వచ్చారు సాబ్? నల్ల పెయింట్ కింద ఎవరిదో పేరుంది, ఎవరిదది? అది ఎప్పటిదో జమానాలే సాబ్. జానమియా చూడియేనా సాబ్. ఎవరిదా పేరు? చూడదోనా సాబ్. ఎవరిదా పేరు? అందరూ కొట్టాలరా. అందుకే కదా నాన్న 5 కేజీలు తగ్గాను. ఆగ్రా ఇంకా సెంచరీకి 2 రన్లు ఉన్నాయి. Yes, 100. ఆల్ ది బెస్ట్. ఓ థ్యాంక్ యూ రా. మరి కెప్టెన్ చేస్తాం. ఎన్నిసార్లు చెక్ చేస్తావు కిడ్నీ? పద పద. ఏమండి నా స్టార్ కొడుకుతో నాకు ఫోటో తీయండి. కానీ ఒరే, స్లో మోషన్ చేసేది సినిమా తీసేటప్పుడు రా. ఈ రోజు నిజమైన బ్యాటింగ్ చెయ్యాలి. ధడేలు అయిపోదు, చూసుకో. సినిమా ఎలాగో చూపించావు, బ్యాటింగ్ కూడా చూపించు. కొట్లో కూర్చోనక్కర్లేదు. థ్యాంక్ యూ నాన్న. బయటికి రా. ఎందుకు? ఏరా, నువ్వు వెళ్ళేది ఏ మ్యాచ్ రా? క్రికెటా, బాక్సింగా? టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను రా. అంపైర్ మీద కోపం వస్తే పంచులు ఇవ్వవు కదా. నువ్వు కొత్త ఐడియా లేకు ఇప్పుడు. టైమ్స్ అప్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Ladies and gentlemen, for
ఎంఎల్ జయసింహ ఇంటర్ స్కూల్ ఫైనల్ కి అందరికి స్వాగతం. ఎవర్ ప్లేస్ తోటి GHS ఎలా తలపడుతుందో చూడాలని అందరూ GHS ప్రిన్సిపల్ శ్రీ విశ్వనాథ్ గారు, GHS బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మెంబర్స్ వేదిక పైకి ఇచ్చేశారు. ఇంతకు ముందే టాస్ ముగిసింది. ఎవర్ ప్లేస్ టీమ్ టాస్ బ్యాటింగ్ జస్ట్ లిసన్ టు దెమ్ బాయ్స్. వాళ్ళందరికీ కావాల్సింది కేవలం ఒక్కటే, మన విజయం. సో లెట్స్ గివ్ ఇట్ టు దెమ్ బాయ్స్. గో! హలో హీరోస్, ఏంటి నేను ఇలా వచ్చా అనుకుంటున్నారా? జస్ట్ టు విష్ యు గుడ్ లక్. ఏంటి సంపత్ గారు కోపం వచ్చినట్టుంది? ఈయన చూసా. ఓకే బాయ్స్, ఐ వాంట్ ఇంట్రడ్యూస్ యూ టు దిస్ జెంటిల్మెన్, మిస్టర్ సుందర్. ఎవర్గ్లేడ్స్ కోచ్. ఓ, మీకు ముందే తెలుసా? మీకు తెలియని విషయం ఇంకోటి ఏదైనా చెప్తే బాగుంటుందేమో కదా. మీ కోచ్ కి తెలుసు అనుకోండి, కానీ మీకు తెలియాలి కదా. 1994 లో సుందర్ GHS టీమ్ కెప్టెన్. మరి ఎవరిని పీకే సీన్ పెట్టారో తెలుసా? మీ కోచ్ సంపత్ని. మన స్పోర్ట్స్ పెవిలియన్ లో ఆ లిస్ట్ లో మీ కోచ్ పేరు మీదే నల్ల రంగు పూసి సుందర్ పేరు రాశారు. ఎందుకు? మీ కోచ్ ఒక బ్లాక్ లిస్టెడ్ క్రికెటర్ అయ్యా. ఈ గో GHS అంత డ్రామా. ఇలా కలుసుకుంటాం అనుకోలేదు కదా. వెల్ బాయ్స్, రియలీ వాంటెడ్ టు విష్ యు గైస్ గుడ్ లక్. సంపత్ మనిషి ఎలాంటాడైనా మంచి టీం నే తయారు చేశాడు. ఎవర్ గ్లేడ్స్ అంత ఈజీగా గెలవటం నాకు ఇష్టం లేదు. సో గివ్ us a good proper fight. Okay? All the best, coach. సార్, ఆయన చెప్పింది నిజమా సార్? అసలు ఏమైంది సార్? బాయ్స్, ఎప్పుడో జరిగింది, ఇప్పుడు మీకు అనవసరం. మాకు అవసరం సార్. మైకీ, వాట్ హ్యాపెన్స్ ఇన్ అ టీమ్ స్టేస్ ఇన్ దట్ టీమ్. వేరే వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. నౌ లెట్స్ కాన్సంట్రేట్ ఆన్ దిస్ గేమ్. లెట్స్ గో. I said let's go. ప్రేక్షకులందరూ తమ తమ సీట్లలో కూర్చోవలసిందిగా ప్రార్థన. GHS టీమ్ ఫీల్డ్ లోకి వస్తారు. GHS టీమ్ కే Come on, boys. సంపత్ కూడా Come on. అదరా అదా. ఈ కప్ గెలిచి GHS పాతవాన్ని మళ్ళీ తీసుకురావాలని కోచ్ సంపత్ కోరికైతే ఎన్నో ఏళ్లుగా అవలీలగా ఈ కప్ గెలిచిన ఎవరు లేడీస్ అండ్ జెంటిల్మెన్, ద ఫైనల్ బ్యాటిల్ బిగిన్స్. Boys, come on! All set? Yeah. ఎవర్గ్లేడ్స్ ఓపెనర్ గౌతమ్య రోహన్ వచ్చారు. ఇద్దరు రాష్ట్ర స్థాయి GHS ఓపెనింగ్ బౌలర్ నిసార్ ఈ టోర్నమెంట్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్. కానీ ఎవర్గ్లేడ్స్ Come on, boys, come on! Play. Beautiful shot. That's the boundary. Come on, Ryan, come on! Yeah! Everglades, stop your fire. Just focus. Don't worry, okay? That's the thing. Fantastic shot by Coutinho. Lovely shot. That is a certain board. When he changes the room,
చేయడానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. Four again. Oh, it's a very bad fielding by Golconda High School. Everglades మొదటి ఓవర్లోనే 22 పరుగులు సాధించారు. ఆఫ్ సైడ్ ఇక్కడ రూమ్ మైకెల్ లైన్ అండ్ లెంత్ పోతున్నాడు. Come on, Ryan. Good shot. That's a massive six. That is a fantastic shot. జస్ట్ కీప్ ద లైన్ టైట్. That's a beautiful shot. That's 6 runs. Lovely short drive. That's fantastic batting by Everglades. Definite century చేస్తాడు.